ఏంటంటే మమతా బెనర్జీని పర్సనలీ టార్గెట్ చేశారు వీళ్ళు. అది ఆమె యూజ్ చేసుకుంది. నేను ఒక మహిళను, నేను ఒంటరిగా ఉంటాను, నాకు ఎవరు లేరు అని చెప్పి ఒక సింపతి తీసుకొచ్చింది ఆమె. అది చాలా బాగా వాడుకుంది. దాని తర్వాత కాలు ఇరిగిపోయిందని చెప్పి ప్లాస్టర్ వేసి కూర్చుంది, లేనప్పుడు ప్లాస్టర్ తీసేస్తుంది. అంత సింపతి గెయిన్ చేసుకుందాం. సో ఈసారి బీజేపీ ఏం డిసైడ్ చేశారంటే, నాకు తెలిసిన మటుకు పర్సనల్గా అటాక్ చేయకుండా టీఎంసీని అటాక్ చేయడం మొదలుపెట్టారు. టీఎంసీ అక్కడున్న బంగ్లాదేశ్ నుంచి వచ్చిన తరువాతలందరినీ తీసుకొచ్చి వాళ్ళ ఓటర్గా చేర్చుకున్నారని చెప్పి. మమతా బెనర్జీ తెలుగు ఒక క్వశ్చన్ ఏం అడిగారంటే, వీళ్ళంటి బెంగాల్లోనే ఉంటారా, వెస్ట్ బెంగాల్లోనే ఉంటారా, వీళ్ళు జమ్మూలో లేరా? గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. అక్కడ నుంచి కూడా తీసేసి ఎక్కడ చెప్పలేదుగా, అక్కడ తీయట్లేదని. అక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ తీయాలంటే లోకల్ స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఇప్పుడు తమిళనాడులో డైరెక్ట్ అమిత్ షా వాళ్ళ మినిస్ట్రీ వెళ్ళి అక్కడ డైరెక్ట్గా చేయలేరు, స్టాలిన్ చేయాల్సి వస్తుంది. కేరళలో చేయాలంటే పినరాయి విజయన్ చేయాల్సి వస్తుంది. పెరంబావూర్ లాంటి ప్లేస్లో మొత్తం బంగ్లాదేశ్లో నింపు ఉంటారు. అక్కడ ఒక 100,000 మంది ఉంటారు, అక్కడ 100 వేలు ఉంటారు అక్కడ. సో అట్లాంటి ప్లేసెస్లో, అది తెలంగాణలో కూడా అంతే, అంత రోహింగ్యాలు ఉన్నారు, ఇక్కడ బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తీయాలంటే స్టేట్ గవర్నమెంట్ ఫస్ట్ స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది. సో మమతా బెనర్జీ అడగాల్సింది రేవంత్ రెడ్డి గారి దగ్గర, అమిత్ షా గారి దగ్గర కాదు. బెంగాల్లో ఎందుకు అంటున్నారంటే, బెంగాల్లో ఇప్పుడు నడుస్తున్న ఎక్సర్సైజ్ ఎస్ఐఆర్లోనే తెలిసిపోతుంది చాలామంది తీసేయాలన్నా వద్దని. అది చాలా మటుకు క్లియర్ అయిపోతుంది. దాని నుంచి ఎలక్షన్ కమిషన్ 58 lakhs ఉంది పోయింది, కానీ దాంట్లో అందరు సిటిజన్స్ కాదని చెప్పలేము.